తెలంగాణ స్థానిక ఎమ్మెల్సీ కోటాలో టీఆర్ఎస్ దూకుడు కొనసాగింది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక స్థానం హస్తం చేజిక్కించుకోగా మరో స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే టీడీపీ బీజేపీ కలిసిన ఈ ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపలేకపోయాయి. టీడీపీ ఒక్క సీట్లో కూడా ఖాతా తెరవలేదు. ఖమ్మంలో ఆ పార్టీ మద్దతు ఇచ్చిన సిపిఐ ఓడింది. ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డిలో టీఆర్ఎస్ విజయం సాధించగా నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ గెలిచారు. ఖమ్మంలో 31 ఓట్ల తేడాతో బాలసాని లక్ష్మీనారాయణ గెలవగా మహబూబ్ నగర్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి 65 ఓట్ల తేడాతో గెలిచారు. నల్గొండలో కొమటిరెడ్డి 193 ఓట్ల భారీ ఆధిక్యంతో తన సత్తా చూపించగా రంగారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీ 2 స్థానాలను గెలిచింది. తెలంగాణ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలను ఏకగ్రీవంగా గెలిచిన ఆ పార్టీ మరో 4 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఖమ్మంలో తక్కువ ఓట్లు ఉన్న కాంగ్రెస్ టీడీపీ మద్దతు ఇచ్చిన సిపిఐను ఓడించింది. అలాగే రంగారెడ్డి జిల్లాలో తన దూకుడును ప్రదర్శిస్తూ 2 సీట్లను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు పట్నం నరేందర్ రెడ్డి 257 ఓట్ల తేడాతో గెలవగా మరో స్థానంలో సెంబిపూరు రాజు 2వ ప్రాధాన్యత ఓట్ల ద్వారా గెలిచారు. పాలమూరు జిల్లాలో 2 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. మొత్తం 10 స్థానాల్లో గెలిచి మండలంలో తన సత్తా చాటుకుంది టీఆర్ఎస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాటనిచ్చే విజయమే సాధించింది. మొత్తం 5 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 2 చోట్ల గెలిచి సత్తా చాటింది. ముఖ్యంగా నల్గొండలో అధికార పార్టీపై సవాల్ కూడా విసిరింది. ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ఇందుకు కేసీఆర్ సిద్ధమా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ సవాల్ విసిరారు. సవాలుకు తగ్గట్టే 193 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించి సత్తా చాటారు కోమటి బ్రదర్స్. ఇక మహబూబ్ నగర్లోనూ అధికార పార్టీ దూకుడిని తట్టుకుని నిలిచింది కాంగ్రెస్. పాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి విజయం సాధించారు. ఈరోజు నా గెలుపు నల్లగొండ జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు జానారెడ్డి గారు, గుత్త సుఖేందర్ రెడ్డి గారు, సోదరుడు వెంకటరెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు, పద్మావతి గారు, కోదాడ ఎమ్మెల్యే, మిగతా జిల్లా కాంగ్రెస్ నాయకులు, మా కార్యకర్తలు, మండల స్థాయి కార్యకర్తలు, గ్రామ స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేసిండ్రు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణ వచ్చిన 18 నెలల కాలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లని, ఎంఆర్ఓ ఆఫీసులని టీఆర్ఎస్ ఆఫీసులుగా మార్చేసిండ్రు. ఇతర పార్టీ వాళ్ళని కండువ కప్పుకుంటూనే పనిచేస్తుండ్రు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అన్న రీతిలో వ్యవహరించారు. కాబట్టి వాళ్ళకు బుద్ధి కాంగ్రెస్ ఐక్యత రావు ఒకటి. మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో 560 స్థానాలు గెలిచి మేము సొంతంగా గెలిచే స్థానం ఇది. 136 స్థానాలతో పోటీ చేయడమే కేసీఆర్ గారు చేసిన మొదటి తప్పు. దానికి కారణం జిల్లా మంత్రి గారు తప్పుడు మాటలు చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఒప్పించి అభ్యర్థిని పెట్టడం జరిగింది. దాన్ని మేము ఖండించడం జరిగింది. మళ్ళా ఖండిస్తున్నాం. 136 సీట్లతో ఏ విధంగా 430 సీట్ల మందిని కొనుక్కొని నువ్వు గెలవాలనుకున్నావో ఒక్కసారి మీ జిల్లా మంత్రిని ప్రశ్నించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, 1-2 సీట్లు పోయినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలను సాధిస్తామన్నారు. తమకు బలం ఉంది కాబట్టే రంగారెడ్డిలో 2 స్థానాల్లో పోటీ చేస్తామంటున్న మంత్రితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 2 స్థానాలను కూడా ఆ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ 2 స్థానాలను కైవసం చేసుకోవడానికి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి మంత్రి మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ గెలుపుకు ఆయన ఏ విధంగా కృషి చేయడం జరిగింది, ఆయన ఈ గెలుపును ఏ విధంగా స్వీకరిస్తున్నామని అర్థం. సార్, ముందు 2 స్థానాలు గెలిచినందుకు మీకు కంగ్రాచులేషన్ సార్. ఈ గెలుపును మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవడానికి మాకు మెజార్టీ ఉన్నది. ముందుగా ఊహించిన మెజార్టీ ఉన్నది కాబట్టి 2 గెలుస్తా అని చెప్పి అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ 3 ఒకటైనప్పుడు కూడా మరి వాళ్ళకి మెజార్టీ లేదు. ముందుగానే చెప్పినాం మీకు మెజార్టీ లేదు, ఏ విధంగా గెలుస్తారో. మరి మెజార్టీ లేనప్పుడు కూడా నిలబడ్డారు కాబట్టి మేము మెజార్టీ ఉన్నాం కాబట్టి మెజార్టీ తోటి మేము 2 స్థానాలు గెలుచుకున్నాం. ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కూడా అన్ని మండలాల్లో కూడా మెజార్టీ, తాండూరు మొదలుకొని ఇబ్రాహీంపట్నం, మేడ్చల్ వరకు కూడా మేము మెజార్టీ మండలాధ్యక్షులు, మెజార్టీ డిప్యూటీసులు మెజార్టీ ఉన్నది కాబట్టి మేము 2 కూడా గెలుచుకోగలిగినాం. అంటే ఈ గెలుపు యొక్క ప్రభావం జిల్లా పైన కానీ రేపు గ్రేటర్ పైన కానీ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈ గెలుపుతోటి రేపు గ్రేటర్ ఉన్నటువంటి
150 హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా డివిజన్లు అన్నీ కూడా 48 డివిజన్లు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఉప్పల్ కానీ కుక్కడపల్లి షెల్లింగం అన్నీ కూడా 65 కూడా పెరగడం జరిగింది. 40 నుంచి 65 అయినాయి. ఈ 150 డివిజన్లో కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఊహించని మెజార్టీ తోటి డివిజన్లో గెలుస్తున్నాం. రేపు 150 డివిజన్లో కూడా మెజార్టీ గెలిచి టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్లో జెండా ఎగరేయడం ఖాయం. సరే, అంటే ఎంపీటీసీ జడ్పీటీసీల విషయానికి వచ్చినట్లయితే మిగతా పార్టీలు అంటే మీ విపక్షాలు చెప్తున్నటువంటిది టీఆర్ఎస్ బలం లేకుండా కూడా పోటీకి నిలిపి అధికారిక దుర్వినియోగం పాల్పడాలని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేదు, టీడీపీ పార్టీకి మెజార్టీ లేదు, బీజేపీ పార్టీకి మెజార్టీ లేదు. ఎట్లా గెలుస్తారనుకుంటున్నారు వాళ్ళు? మాకు మెజార్టీ ఉంది కాబట్టి మేము ముందు నుంచి చెప్తున్నాం, మెజార్టీతో గెలిచినాం. వాళ్ళు ఉనికి కాపాడడానికి నిలబడ్డారు తప్ప మేము ఫస్ట్ నుంచి కూడా మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మాకు మెజార్టీ ఉంది, మెజార్టీతో 2 స్థానాలు గెలుచుకున్నాం. అంటే క్రాస్ ఓటింగ్కు పాల్పడడం మూలానే 2 సీట్లు టీఆర్ఎస్ ఇక్కడ గెలుపుకోవడం జరిగిందని చెప్పేసి ఇంతకుముందే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ జరగలేదు. ఏ విధంగా అయితే మేము మెజార్టీతోటి మా ఎంపీటీసీలు ఉన్నారో అదే విధంగా ఓటింగ్ జరిగింది. ఏదైతే మేము ఊహించిందో అదే ఊహించినట్టుగానే మెజార్టీతోటి ఎంపీటీసీలు ఓట్లు వేసినారు. అదేవిధంగా గెలిచినాం. మీ పైన నమ్మకం ఉంచి ఎంపీటీసీలు ఓట్లు వేస్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి కొరకు మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు జిల్లాలో? ఎంపీటీసీలు ఏదైతే నమ్మకం పెట్టుకొని ఎమ్మెల్సీని గెలిపించినారో మా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు, రేపు రాబోయే కాలంలో నిధులన్నీ కూడా మరి ఎమ్మెల్యేల నుంచి కానీ మంత్రి కోట కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ కోట ఏదున్నా కూడా ఎంపీటీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కూడా తప్పకుండా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసుకోనికి వారికి తప్పకుండా మేము సహకరిస్తాం. సార్, ఇంకొకటి ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో మీరు 2 సీట్లను గెలిపించుకున్నప్పటికీ మిగతా మహబూబ్ నగర్ విషయానికి వచ్చినప్పటికీ కానీ నల్గొండ విషయంలో కానీ ఆ టీఆర్ఎస్ అనుకున్నటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. దీన్ని ఏ విధంగా భావించవచ్చు ఒక పార్టీ? మ్యాక్సిమంగా మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కొన్ని యునానిమస్ అయిపోయినాయి. ఇప్పుడు జరిగినటువంటి మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మెజార్టీ కూడా మేము ఖమ్మం గెలిచినాం, రంగారెడ్డి జిల్లా 2 గెలిచినాం, అదేవిధంగా మహబూబ్నగర్ కూడా 1 గెలిచినాం. ఇప్పుడు ఒకటి నల్గొండ, 1 మహబూబ్నగర్ పోయింది కాబట్టి దాని పెద్ద మేము దాని గురించి సీరియస్గా లేదు. మెజార్టీ కూడా మేము గెలిచాం కాబట్టి రేపు ముందు కూడా మెజార్టీతోటే మేము ముందు ఉంటాం. అంటే కాంగ్రెస్కి ఒక రకమైనటువంటి బలం వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు 2 సీట్లు గెలవడం వలన. కాంగ్రెస్ తోటి ఇప్పుడు 11-12 సీట్లలో 1-2 గెలిస్తే పెద్ద బలం అని అనుకోము. మరి ఏదో వాళ్ళు మెజార్టీ ఉన్నట్టుంది, గెలిచినారు అంతే. కేసీఆర్ యొక్క కార్యక్రమాల మూలన ఆ పార్టీ గెలుపొందడం జరిగింది. అంతేకాకుండా ఆ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్కు మిగతా పార్టీలకు బలం లేకున్నప్పటికీ కూడా ఆ పోటీ చేశారు. పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉంది. 1-2 అంటే మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో ఓడిపోయినంత మాత్రాన పార్టీకి నష్టమేం లేదని చెప్పేసి మంత్రి మహేందర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రవితో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం పార్టీ ప్రజల విజయమన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంఖ్యాబలం లేకున్నా ఫిరాయింపులతో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నించిందని విమర్శించారు. తమకు సంఖ్యాబలం ఉన్నందునే విజయాన్ని ముందే పసిగట్టానంటున్న వెంకటరెడ్డితో మా ప్రతినిధి సమీ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. మనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈ గెలుపుకు కాంగ్రెస్లో ఐక్యత రాగమే కారణం అంటారు? కాంగ్రెస్ ఐక్యత రాగం ఒకటి. మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో 560 స్థానాలు గెలిచి మేము సొంతంగా గెలిచే స్థానం ఇది. 136 స్థానాలతో పోటీ చేయడమే కేసీఆర్ గారు చేసిన మొదటి తప్పు. దానికి కారణం జిల్లా మంత్రి గారు తప్పుడు మాటలు చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఒప్పించి అభ్యర్థిని పెట్టడం జరిగింది. దాన్ని మేము ఖండించడం జరిగింది, మళ్ళా ఖండిస్తున్నాం. 136 సీట్లతో ఏ విధంగా 430 సీట్ల మందిని కొనుక్కొని నువ్వు గెలవాలనుకున్నావో ఒక్కసారి మీ జిల్లా మంత్రిని ప్రశ్నించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, ఇక ముందు ఇలాంటి ఆకర్ష పథకాలు కాకుండా నువ్వు ఎన్నికలు ఇచ్చిన హామీలు పథకాలు 3 ఎకరాలు దళితులు కానీ, దళిత ముఖ్యమంత్రి కానీ, 2 బెడ్రూమ్లు కాంగ్రెస్ ఓడిపోతే కనుక రాజీనామా చేస్తామని చెప్పేసి మీరు అంత ధీమాగా చెప్పడానికి మీ విజయానికి ఎలాంటి కారణాలు? మా విజయానికి మా జిల్లా నాయకులు, మా సంఖ్యాబలము ప్లస్ ఇది పౌరుషానికి పోరాటాలకు మారిపోయారు నల్గొండ జిల్లా. టీఆర్ఎస్ క్యాంపులోనేమో అభ్యర్థులు కనిపించారు, మీకు ఓట్లు వచ్చేసరికి కాంగ్రెస్ ఓట్లు అధికంగా కనిపించారు. మా అభ్యర్థుల్ని వాళ్ళు బలవంతంగా వర్క్స్ ఇస్తామని చెప్పి సంవత్సరం కింద జాయిన్ చేసుకుని ఓరికి ఒక పైసా ఇవ్వలేదు. దాంతోపాటు జిల్లా మంత్రి గారు ఎప్పుడు కూడా మా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు కనీసం మర్యాద ఇవ్వకుండా మీరు జడ్పీటీసీలు నా స్థాయికి వస్తారా, నాది ముఖ్యమంత్రి స్థాయి, మీరు రాకూడదని చెప్పారు ఆయన. అందుకని మా ప్రజాప్రతినిధులు పౌరుషం గెలవాలి. నల్గొండ జిల్లా అంటేనే పోరాటాలకు మారిపోయారు. ఇది ఓన్లీ ఉదాహరణ మాత్రమే. ఈ 1 సీటే 100 సీట్లు కాబోతుంది. సార్ ఒకటి చెప్పండి క్లాసు, ఇది మొత్తానికి అయితే ఘన విజయం సాధించడం, రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించడం జరిగింది. దీనికి ఐక్యత రాజ్యం, కాంగ్రెస్లో ఐక్యత రాజ్యమే కారణం అని చెప్పేసి